హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో చూస్తున్న మీ అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కొంచెం కూడా మిస్ కాకుండా పూర్తి వీడియో అయితే చూడండి. నా వీడియోస్ చాలా వరకైతే మంచి వ్యూస్ ఉంది, మంచిగా చూస్తున్నారు. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు వచ్చే కామెంట్లకి ఇప్పటికైతే కొంచెం తేడా ఉన్నది. ఎట్లనో నేను చెప్తా. ఎవరు అపార్థం చేసుకోకుండా, తప్పుగా అర్థం చేసుకోకుండా ఈ మాటలైతే వినండి. ఏందంటే ఇప్పుడు నా ఛానల్ ఉంది, మా తమ్ముని ఛానలు, అక్క ఛానలు, చెల్లి ఛానలు, పిన్ని ఛానలు, ఇట్లా కొన్ని ఛానల్స్ ఉన్నాయి మాయి. ఆ ఛానళ్ళల్లో ఏమవుతుందంటే ఇప్పుడు మా తమ్ముడు హైదరాబాద్ పోయిండు, మా చెల్లి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, మా అక్క ఎందుకు కనిపించట్లేదు వీడియోలల్లో అని కొన్ని కామెంట్లు చాలా వరకు అయితే వచ్చినాయి అన్నమాట. అన్నిటి గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. అయితే ఇప్పుడు తమ్ముని ఛానల్లో చూసిన వీడియోస్కి తమ్ముని ఛానల్లోనే పెట్టాలి కామెంట్స్. ఒక్కటి నా ఛానల్లో చూస్తే నా ఛానల్లోనే కామెంట్ పెట్టాలి. చెల్లి, అక్క, పిన్ని ఎవ్వరు ఛానల్లో చూస్తే ఆ వీడియోకి సంబంధించిన కామెంట్ అదే ఛానల్లో పెట్టాలి. కానీ పక్కన వచ్చి తమ్ముని ఛానల్లో చూసిన వీడియోకి నాకు వచ్చి కామెంట్ పెట్టి నా వీడియో తీసుకెళ్ళి తమ్ముని ఛానల్లో కానీ చెల్లి, పిన్ని ఇట్లా 5-6 ఛానల్ ఉన్నాయి కాబట్టి ఎన్ని ఛానళ్ళల్లో పెట్టడం అయితే కరెక్ట్ కాదు. నేనైతే చాలా వరకు కొన్ని కామెంట్స్ చూస్తే బాధ. అంటే నాకు కొంతమందిని పట్టించుకోకుండా ఉన్న నేను కొన్ని కామెంట్స్ వల్ల కొంతమంది వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు, వాయిస్ రికార్డింగ్ పెడుతున్నారు, స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. నాకు ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఈ మనుషులు మీ వాళ్ళేనా, వీళ్ళు నీకు తెలుసా, వీళ్ళు వాళ్ళేనా అని చెప్పి నేను ఇప్పుడు పేరుతో సహా చెప్పలేకపోతున్నా, కొంచెం అర్థం చేసుకోండి. ఆల్మోస్ట్ నేను లాంగ్ వీడియోలో ఇంతకుముందు ఉన్న లాంగ్ వీడియోలు అయితే చెప్పిన నేను, కానీ అర్థం చేసుకుంటలేరు. కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. నేనైతే అట్లా కామెంట్లు పెట్టడం వల్ల ఒకరికొకరికి మనస్పర్ధలు ఏర్పడతాయి. మీరు పెట్టేది వాళ్ళ కోసమే కదా, అలా ఉన్నది మీ వాళ్ళే కదా, ఇట్లా అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి, అట్లా పెట్టొద్దు కదా, తప్పు కదా. వెళ్ళాలి, పరిస్థితులు అట్లున్నాయి కాబట్టి వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే నాకున్నది ఆడపిల్లలు అయితేనేమో వద్దులే ఇంకా అని అనుకుందును. మగపిల్లలు కాబట్టి ఇప్పుడు కాదు, పుట్టక మొలక నుంచి మ్రానైపోయేదాకా ఇంకా అది తప్పనిసరిగా ఉండాల్సిందే. కాకపోతే కొన్ని మనస్పర్ధల వల్ల కొంచెం పడి రాకుండా ఉండి ఇట్లా జరిగిందనమాట. ఎప్పుడు ఒక లెక్కనే ఉంటామని కాదు కదా, కానీ ఉండాలి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం అర్థమవుతుంది పక్క. మనం ఎన్నెన్నో అనుకుంటాం, అవన్నీ జరగవు, మన చేతులు ఉండవు. జరిగిపోతూనే ఉంటాయి అన్నమాట. అర్థం చేసుకోండి. కామెంట్ ఎవరి ఛానల్లో చూస్తే వాళ్ళకి పెట్టండి, వాళ్ళనే అడగండి. కానీ ఒకరి ఛానల్లో ఒకరి పేరు మాత్రం వాడకండి. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయితే ఇక నాకు అర్థమవుతుంది. మొదట్లోనే ఈ వీడియో తీసి మీకు తెలియజేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఫస్ట్ నుంచి మీరు అడిగిన దానికి ఏమని పెట్టిరంటే ఈరోజు కూడా మీరు అడిగిన దానికి కామెంట్కు రిప్లై ఇస్తే మేము మళ్ళీ ఒకసారి అడగం కదా అక్క అంటారు. రిప్లై ఇయ్యని మాట మీరు అడిగితే నేను ఎట్లా రిప్లై ఇస్తా? ఇండైరెక్ట్గా చెప్పిన మీరు పెట్టిన కామెంట్ రైట్ అన్నప్పుడు అప్పటికే ఆగాలి. ఇంకా ఆగకుండా అవే కామెంట్స్ వస్తున్నాయి. కానీ నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవచ్చు, కొంతమంది చేసుకుంటున్నారు కూడా, కానీ నేను చేసుకోను. ఎందుకు చేసుకోను అంటే మీ అందరికీ నేను కొంతవరకు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీకైతే ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా నేను. కాబట్టి నేను కామెంట్ బాక్స్ అస్సలు ఆఫ్ చేయను. మీరు అడగాల్సినవి అన్నీ అడుగుతుండండి, నేనైతే ఈ రకంగానైనా రిప్లై ఇవ్వగలుగుతా. కానీ నా ఛానల్లో చూసిన వ్యక్తుల గురించే నన్ను అడగండి. నా వీడియోలలో చూసిన మనుషుల గురించి కానీ, నా వీడియోలలో చూసిన మాటల గురించి కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు నా ఛానల్లో ఏదైతే ఉందో మీకు డౌట్స్ నన్ను అడగండి. వేరే వాళ్ళ ఛానల్లో నీకు డౌట్స్ అనిపిస్తే వేరే వాళ్ళనే అడగండి. అట్లా అనమాట. మనం ఒక్కరి గురించి అడగడం తప్పు. ఇప్పుడు మా చెల్లె ఛానల్లో ఉన్న డౌట్స్ చెల్లెని అడగండి, తమ్ముని ఛానల్ ఉంటే తమ్ముని అడగండి, పిన్ని ఛానల్లో డౌట్స్ ఉన్నాయి అనుకో పిన్నిని అడగండి, నా ఛానల్లో డౌట్స్ ఉంటే నన్నే అడగండి.
ఇట్లా అనమాట. అక్క ఛానల్లో డౌట్స్ ఉంటే అక్కని అడగండి. కానీ అంతేగాని ఒకరి ఛానల్లో డౌట్స్ ఇంకొకరిని అడగకండి, బాధ పెట్టకండి. నా గురించి తమ్ముని, చెల్లిని, అక్కని, పిన్నిని వీళ్ళని అడగకండి. వద్దు. నా లైఫ్, నా జీవితం, నా గురించి అయితే అసలు తెలుసుకోవాలని వాళ్ళని మాత్రం అడగకండి. నన్ను అడగండి పర్సనల్గా, నేనైతే చెప్తా. కానీ ఎవ్వరిని నా జీవితం గురించి పక్కన వాళ్ళు చెప్పే అవకాశం లేదు. ఇక్కడ నేనే చెప్పాలి. కాబట్టి వాళ్ళ ఛానల్లో చూసినప్పుడు వాళ్ళ గురించి అడగండి, నా గురించి అడగొద్దు. ఇదైతే నిజం చెప్తున్నా. వాళ్ళ ఛానళ్ళల్లో నా పేరు పెట్టి ఒక్కరు కూడా కామెంట్ చేయకండి. వాళ్ళు ఎవరో కాదు, మా వాళ్ళు, మా తమ్ముడు, మా చెల్లి, మా అక్క, మా ఫ్యామిలీ అంతా మేము. నా పని నేను చేసుకుంటున్నా, నా బతుకు నేను బతుకుతున్నా. నేను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన ఈ ఇంటికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు సుఖంగా ఇంట్లో కూర్చొని తినలేదు. చాలా కామెంట్లు కూడా వచ్చినాయి. ఇంకా అన్నయ్య మీద ఆధారపడి ఉన్నారు, అన్నయ్య వాళ్ళు పెడుతున్నారు నీకు అని చెప్పి. కానీ నాకు ఎవరు పెట్టలేదు. నా తమ్ముడు, మా అమ్మ అయినా సరే వాళ్ళు పెడితే తినలేదు. ఫస్ట్ నేను కష్టం చేసుకున్నా. చాలామంది అట్లా కూడా చెప్పిరన్నమాట. శివన్నతో సరిగ్గా చేస్తుంది అక్క పని కాబట్టి నప్రింత చేసుకొని అట్లా ఉన్నారని చెప్పి. కానీ నేనైతే అమ్మ వాళ్ళ రెక్కల కష్టం దీని బతికిందా అని అస్సలు కాదు. ఉంటే తిన్నా, లేకుంటే ఉన్నా అన్నమాట. అట్లాంటి దాన్ని నేను. ఎందుకంటే యూట్యూబ్ ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ అనుకునే మీతోటి ఇవన్నీ షేర్ చేసుకుంటున్నా నేను. ఒకటి ఆలోచించండి. నేను ఎవరి కష్టం, ఎవరి రెక్కలకు నేను ఆశపడలేదు. నా రెక్కల్ని నమ్ముకున్నా, నేను కష్టం చేసుకొని బతుకుతున్నా. ఎవరికి ఆధారపడకుండా, ఆశపడకుండా. ఈ రోజులలో ఇట్లా లేరు. ఎవరికో ఆశపడి, ఏదో ఆశించి రెక్కల్ని పక్కకు పెట్టుకొని ఎవరి మీదనో ఆధారపడి తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను అట్లా కాదు. నా పిల్లలతో సహా పని చేసుకుంటాం అనమాట. నా పిల్లల్ని వేసుకొని నేను పని చేసుకుంటా. ఈరోజు కూడా 2 పిల్లల్ని తీసుకొని, 3 పిల్లల్ని తీసుకొని నేను ఈ తోటలోకి వచ్చిన. ఈ అడవిలో నేను ఒక్కదాన్ని ఉంటున్నా అంటే నా గుండె ధైర్యం ఎట్లా ఉందనేది ఆలోచించండి. ఎవరికి ఎవరి కష్టం తినను, ఎవరికి ఆశపడను ఫస్ట్. కాకపోతే కొంచెం ప్రేమ ఎక్కువ అన్నమాట నాకు. మా అమ్మ మీదనైనా, పిల్లలు, మా తమ్ముడు, ఇట్లా మా అమ్ములు వాళ్ళు కానీ చాలా ప్రేమ పెంచుకున్న, ప్రేమ మనస్తత్వం ఉన్నది. అంతే తప్ప ఆ ప్రేమతోటే వాళ్ళ గురించి నేను ఏడ్చిన. వాళ్ళేదో నాకు తెచ్చి పెడితే కడుపు నిండా తింటా, నేను ఈరోజు బతుకుతా అనేది అయితే నాకు తెలియదు. నేనే రూపాయి వాళ్ళకు పెట్టే సిచ్యువేషన్, కానీ నేను రూపాయి తినే సిచ్యువేషన్లో వాళ్ళు లేరనమాట. ఒకవేళ అట్లా ఆ స్టేజ్లో ఉంటే నాకు పెడతారో ఏమో మా వాళ్ళు. కానీ అందరికీ కొన్ని ఆశలు ఉంటాయి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు చేసి పెడితే తినాలి, 4 రోజులు రెస్ట్ తీసుకోవాలని. అవన్నీ నా జీవితంలో నేను కోల్పోయినా. ప్రతి ఒక్కటి ఒక ఆడపిల్లకైతే ఎన్నెన్ని బాధలు, కష్టాలు ఉంటాయో అన్నన్నే సుఖాలు కూడా ఉంటాయి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఆ సుఖాలు లేకుండా పోయినాయి అనమాట. దేవుడు నాకు ఏదైతే ప్రతి ఒక్క ఆడపిల్ల అయితే ఏది కోరుకుంటుందో అవన్నీ నాకు దూరం చేసిండు. చాలామందికి అట్లా ఉంటారు, చాలామంది సుఖంగా ఉంటారు, చాలామంది అమ్మ వాళ్ళ ఇంట్లో సుఖపడే వాళ్ళు ఉంటారు, అత్తగారి ఇంట్లో కష్టపడే వాళ్ళు ఉంటారు. లేకుంటే అక్కడ సుఖం ఉంటుంది, ఇక్కడ సుఖం ఉంటుంది. ఏదో ఒక రకంగా అయితే ఒక్క దగ్గరన్నా సుఖం దొరుకుతుంది ఆడపిల్లలకి. కానీ నాకు అది లేకుండా కూడా చేసిండు అనమాట దేవుడు. ఇంకా నా విధిరాతలో రాసి పెట్టున్నది నాకు పోదు కదా పక్కకి. భరించాలి. అందుకే నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చిండేమో దేవుడు. కొంతమందికి అయితే అసలు ఏం చూసినా భయపడుతుంటారు, మనుషులు చూసినా భయపడతారు, పనిని చూసినా భయపడతారు, అన్నీ భయపడతారు కదా. కానీ నాకు అది ఇవ్వలేదు దేవుడు. చాలా ధైర్యాన్ని ఇచ్చిండు, గుండె నిండా ధైర్యాన్ని ఇచ్చిండు. అందుకే అనమాట ఇంత స్ట్రాంగ్గా ఉంటా నేను. 3 మగపిల్లలు. ఇంకా నీకెందక్క, నువ్వు బంగారం, రాజా లెక్క బతకచ్చు అని చెప్తారు. అదే ధైర్యంతో ఉన్నా. చాలామంది మంచి కామెంట్లు పెట్టారు, నువ్వు గ్రేట్ అక్క. నేను బండి నడుపుకుంటూ ఒక వీడియో పెట్టిన, అది మా చిన్నోడు తీసిండు అనమాట. మా అమ్మని, మా పిల్లల్ని వేసుకొని బండి మీద వస్తుంటే నాకు ఆ కామెంట్లు చూస్తే ప్రామిస్గా చెప్తున్నా, నేను అడవిలుండి చెప్తున్నా, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా నేను. ఆ కామెంట్లు ఒక్కొక్కటి చూస్తుంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. నేను నిజంగా నాకు ఇంత ధైర్యం ఉందా
అనిపించింది. నిజంగా నాకు అంత ధైర్యం ఉంది అనిపించింది. చాలా థ్యాంక్ యూ అండి. అసలు మస్తు ధైర్యం అనిపించింది ఆ కామెంట్లు చూస్తుంటే. నాకైతే నాకు ఇంకేం కావాలి, నాకు మీ సపోర్ట్ ఉంది, అంతే చాలు. కానీ నేను ఈ వీడియో స్టార్ట్ చేసింది అయితే ఎందుకే, ఎవరి ఛానల్లో పెట్టే కామెంట్స్ వాళ్ళకి పెట్టండి. నా పేరుతోటి వాళ్ళకి కామెంట్లు పెట్టద్దు, వాళ్ళ పేర్లతోటి నాకు కామెంట్లు పెట్టద్దు. ఇదైతే నిజం. వాళ్ళు వీళ్ళు అంటున్నాను, మీరు అపార్థం చేసుకోవద్దు. మా తమ్ముడు, చెల్లె, అక్క, పిన్ని వీళ్ళే అనమాట. ఎవరి ఛానల్లోనూ మీరు ఎవ్వరు పెట్టరు. మా ఫ్యామిలీ వరకే చెప్తున్నా, ఇంకా వేరే ఎవ్వరి గురించి కాదు. అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా నేను. ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ పెట్టక్క అంటారు మీరే, పెడితేనేమో ఇట్లా అంటారా అని మాత్రం అనుకోవద్దు. పెట్టనేది నేనే కాబట్టి నా వీడియో చూసి నా కోసమే కామెంట్ పెట్టండి, ఎవ్వరి కోసం పెట్టద్దు. ఇంకా వాళ్ళ ఛానల్లో ఇప్పుడు ఒకే ఛానల్లో అందరం కనబడితే అందరి గురించి అడిగితే పర్లేదు. కానీ అందరి వేరు ఛానళ్ళు అయిపోయినప్పుడు ఎవరి ఛానల్లో డౌట్స్ వాళ్ళనే అడగండి. ఇంకా అర్థమైందని అయితే అనుకుంటున్నా. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మరి ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ నా వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ అనిపిస్తే కామెంట్ చేసేయండి. ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వస్తా. ఇప్పుడైతే నేను తోటలో ఉన్నా. ఇదైతే మామిడి తోట. ఇంక ఈ తోటలోకి రాక నేను 5-6 రోజులు అవుతుంది. ఈరోజు వచ్చిన అనమాట. బాయ్.